అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లు తీసుకున్నాం, పార్లమెంటు 2 సీట్లు తీసుకుంటాం, గెలిచి చూపెట్టాలి, 100% చూపించాలి. అదే సందర్భంలో కార్యకర్తలు, నాయకులు, పార్టీని నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళకి 33% తర్వాత నామినేటెడ్ పదవులు వస్తాయి అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కానీ మొన్నటి నామినేటెడ్ పదవులు చూస్తే ఆ అసెంబ్లీ ఎన్నికల ఫార్ములానే నడుస్తుంది. ఒక 3 జనసేనకి, 1 భారతీయ జనతా పార్టీకి ఇచ్చినటువంటి పరిస్థితి, మిగతా 16 తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక ఎక్కడ ఎవరికి బలం ఉంటే వాళ్ళు సంపాదించుకోవాలనుకున్నట్టున్నారు. తాజాగా చూస్తే పిఠాపురానికి సంబంధించి అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ దాదాపుగా దాంట్లో 50 కోట్ల వార్షిక టర్నోవర్తో ఉంటుంది. సాధారణంగా వీటిలో పార్టీల వాళ్ళే పోటీ చేస్తుంటారు డైరెక్టర్ల పోస్టులకు వాటికి. ఇందులో ముందు ఇటు తెలుగుదేశం వాళ్ళు నామినేషన్లు వేసేశారు, జనసేన వాళ్ళు ఫుల్ ప్లేజెడ్గా నామినేషన్లు వేసేశారు. తర్వాతన ఏదైతే ఎమ్మెల్యే పంతం నానాజీ, టీడీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఇద్దరు కలిసి, కాకినాడ రూరల్ కాకినాడ సిటీ ఎమ్మెల్యేలు ఇద్దరు కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మతో కలిసి ఒక ప్లాన్ చేశారు. అందులో భాగంగా టీడీపీ 2కి, జనసేన 3 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. తీరా చూస్తే టీడీపీ గెలుపు ఎలక్షన్ దగ్గర అయిపోయిన తర్వాత చూస్తే టీడీపీ 1 స్థానం దగ్గరే పరిమితమైంది. టీడీపీ 2 అనుకున్నది 1 పరిమితమైంది. ఆ టీడీపీ సీటుని వైసీపీ కొట్టేసింది. ఇక్కడ అంటే వీళ్ళ మధ్యన ఉన్న డిస్ప్యూట్స్ని వాడుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ డైరెక్టర్ గెలుపొందాడు, ఏదైతే మాజీ చైర్మన్. మరొక వైపున ఇటు జనసేన వాళ్ళకి 3 వచ్చేసినాయి. 2, 4, 5 వాళ్ళు పోటీ చేసిన 3 కూడా గెలిచేశారు. ఇప్పుడు తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్లో చైర్మన్ ఏమో జనసేన, వైస్ చైర్మన్ ఏమో టీడీపీ అనుకున్నారు. తీరా చూస్తే 2 కూడా జనసేనే సాధించేసుకుంది. తద్వారా అక్కడ అంటే ఇక్కడ ఎవరి ఎత్తులు వాళ్ళయ్యే అన్నటువంటి కోణంలో కొన్ని చోట్ల నడుస్తున్నాయి.